Namaste my dear students, Nenu Mi Suryateja from Saimedha Ecet Coaching Center Koti, Hyderabad. Director JC Sir Advaryamlo, Shashikanth VALMIKI Sir Parvekshana నిర్వహిస్తున్న Saimedha Coaching Center Koti, Hyderabad. Ecet 2023 రాసిన విద్యార్థులందరికీ మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోనికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈసెట్ పేపర్స్ అన్నిటిని బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో లెక్చర్ సిరీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో, ఎవరైతే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో లెక్చర్స్ ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లెక్చర్ సిరీస్ ని షేర్ చేయండి. దీంతో పాటుగా మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో వీళ్ళందరికీ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక ద్రోణాచార్య బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంజనీర్లు తయారు చేసిన సంస్థ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డిప్లొమా విద్యార్థులకి అండగా బాసటగా నిలవన ఉద్దేశంతో ఈ బ్యాచ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బ్యాచ్ లో భాగంగా మీ అందరికీ మొదటిగా మీరు బీటెక్ లోకి వెళ్ళిన వెంటనే ఇబ్బంది పడుతారు అనే ఉద్దేశంతో, ఆ ఇబ్బందిని పోగొడితేనే ఫ్రీ మైండ్ తో ఉంటేనే పని బాగా చేస్తారు ఉద్దేశంతో బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్సే కాకుండా సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, దీనిలో భాగంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా సిఆర్టీకి కావాల్సిన బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, వీటన్నిటిని మనము లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తాం. దీంతో పాటుగా థర్డ్ వన్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ టెస్ట్ సిరీస్, మీరందరూ సంవత్సరం నుంచి కావచ్చు, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఈ సెట్ కొరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. ఇదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది మీకు రేపు డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు రేపు జాబ్ పడినప్పుడు రెడీగా ఉండాలంటే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అది అవసరం అవడం జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీరు ఆల్రెడీ మీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు, మీకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టెస్ట్ సిరీస్ కూడా మనం ద్రోణాచార్య బ్యాచ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి వీక్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత మనం మిక్స్డ్ టాపిక్స్ ఆర్ మిక్స్డ్ సబ్జెక్ట్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫైనల్ గా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ పాటుగా మీకు ఈ డిప్లొమా బేస్డ్ జాబ్స్ యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు తయారు చేయలేని విధంగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక గేట్ కోర్స్ని రెడీ చేయడం జరిగింది. ఆ గేట్ కోర్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 2 ఇయర్స్ అందించడం జరుగుతుంది. ఈ 4 మాడ్యూల్స్ మనము ద్రోణాచార్య బ్యాచ్లో అందించడం జరుగుతుంది. దీని విలువ సుమారుగా ₹1,00,000. కానీ ఈ కోర్సు మొత్తాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతుంది. జస్ట్ ఈ 2 సంవత్సరాల మెయింటెనెన్స్కి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోసమని రిజిస్ట్రేషన్ ఫీజ్ ₹3,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్ వెళ్తున్నారో వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా మీరు మన అప్లికేషన్ స్పేస్ గేట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ప్రొఫైల్ సెక్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ సెక్షన్ మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ కోసమని 9848692598 9848692598 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా, అదేవిధంగా ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. 151. In the given figure, this is also digital electronics question. In the given figure shown, x1, x2, x3 are high, x4 is low. So I am considering this is a 4/1 multiplexer. What is this multiplexer? 4/1, 4 inputs, 1 output. 4 inputs are given x1, x2, x3, x4. 4 inputs are given x1, x2, x3, and this is what? x4. 4 inputs. This is output y, and here 2 selectors are given s1 and s2. S1 and s2. So is given one condition here. x1, x2, x3 are high, so I am connected to this 5 volts high.
and X4 is low, I am connecting like this, ground. X1, X2, X3 are high, X4 is low. See here, X1, X2, X3 are connected to 5 volts, X1 is connected to ground. Then is asking the multiplexer is equivalent to. So here multiplexer operation everyone knows, many to 1. So due to the selector, if it is 0 0, if it is 0 0, what is the output here? X1. What is the output? X1. If it is 0 1, what is the output? X2. If it is 1 0, X2. If it is 1 0, what is the output? X3. And if it is 1 1, what is the output? X4. According to the selectors, data is transferring like this: X1, X2, X3 and X4, many to 1. So here when selectors S1, S2, 0, 0, what is X1? X1 is high. I am writing here X1 is high. X1 is high. 0, 1, X2, X2 is also high. 1, 0, X3, X3 is also high. 1, 1, X4 is also 0. Because is given condition X1, X2, X3 are high, X4 is low. So I am writing this truth table again like S1, S2 output 0, 0, 1, 0, 1, 1, 1, 0, 1, 1, 1, 0. So this truth table is similar to what is given 4 options. So NAND gate, XOR gate, OR gate, AND gate. In AND gate, when 2 inputs are high, then only output is high. Here it is wrong. So AND gate is wrong. Similarly, OR gate, if any one of the input is high, 0 plus 1, 1, but 0 plus 0 is not equal to 1, it is also wrong. XOR gate, A bar, B bar plus AB bar, then if condition see here, this is also wrong. And in NAND gate, see this is NAND gate, A, B, AB bar, AB bar. So 0, 0, 0 bar 1 correct, 0, 1 into 0, 0 bar 1 correct, 1 into 0, 0 bar 1 correct, 1 into 1, 1, 1 bar 0 correct. So hence it is similar to and it is equivalent to what? NAND gate is the answer. So sometimes you will give values, sometimes you will give logic circuit also. Here you remember only one point, multiplexer operation. Based on this operation, based on the selectors, when S1, S2 equal to 0, 0, output is X1, 0, 1, output is X2, 1, 0, output is X3, 1, 1, output is X4. So compare the truth table with the given options, then it is equivalent to NAND gate, hence option 1 is correct. Next question. Which of the following devices exhibits a negative resistance during operation? Light emitting diode, which is always used in forward bias, field effect transistor, silicon control rectifier. In UJT, if you see UJT characteristics, this is current versus voltage, and here this is the UJT characteristics. So what is this point? Peak point. And what is this point? Valley point. This is peak point, and what is this point? Valley point. Peak point, valley point. So here very important point, the region between peak point and valley point, this region is known as negative resistance region. This region is known as what? Negative resistance region. In this region only UJT can be used as relaxation oscillator. So which of the following device exhibits negative resistance region during its operation? Means the correct answer is what? UJT. Light emitting diode, that is simply diode, there is no negative resistance region. Field effect transistor, silicon control rectifier, the different application. Here only UJT can exhibits this negative resistance region,
And what is negative resistance region means it is the region between peak point and valley point. Next question 153. This is again electronics question. The Barkhasan criteria for sustained oscillation is. So here in oscillator, simply this is a block diagram of oscillator. Oscillator consists of what? One amplifier and one feedback network. One amplifier and one feedback network. And what type of feedback we are using means here positive feedback we are using. That feedback network gain, that is feedback factor, is what? Beta. So first you understand this terminology. A is what? Amplifier gain. Beta is feedback factor. So here the condition is asking Barkhasan criteria, condition for oscillation. There are two conditions. The first condition is what? The total loop gain. The total loop gain, closed loop gain means what? A beta. Closed loop gain, A beta equal to 1. A beta equal to 1. This is the condition 1. And second condition is the total phase shift. The total phase shift around the closed loop. The total phase shift around the closed loop is must be either 0 degrees or 360 degrees. 0 degrees or 360 degrees. There are two conditions to obtain oscillation. The two conditions are known as Barkhasan criteria. So in Barkhasan criteria, what are the two conditions means? Closed loop gain must be unity, and second condition is the total phase shift around the closed loop must be either 0 degrees or 360 degrees. But here one more important point, A beta equal to 1, that is correct, but practically A beta is always greater than 1. Practically mod A beta is very important. Mod A beta slightly greater than 1. So why I am using here mod? Because we are using common emitter amplifier here. Common emitter amplifier voltage gain is 180 degrees phase shift. That's why when we are calculating amplifier gain in common emitter amplifier, that is negative sign. So we are using generally what? Mod A beta. Practically closed loop gain must be greater than, slightly greater than 1. This is correct. This is also correct. But when these two are given, this second option is only correct. Mod A beta greater than or equal to 1. This is correct. Suppose if is given mod A beta equal to 360, it is also correct. But here is given only one option is correct. Mod A beta greater than or equal to 1. There are two conditions. Mod A beta greater than or equal to 1, and the total phase shift around the closed loop must be either 0 degrees or 360 degrees. And next question. In Wien bridge oscillator, if the resistances in the positive feedback circuit are decreased, then the frequency is. Actually, in Wien bridge oscillator, the frequency value changing by changing capacitors only. By changing capacitors only. Remember, very important point there. What is the point here? In Wien bridge oscillator, if the resistances in the positive feedback circuit are decreased, then the frequency is. So remember, here in Wien bridge oscillator, the frequency of oscillation is changing by changing the two capacitors C1 and C2 only. So even you change or decrease or increase the resistance value, there is no change in frequency. Remains same, because the frequency of the oscillation depends only on capacitance value, and resistor is independent of frequency. Capacitor only depends on frequency. That's why the disadvantage of RC phase shift oscillator is what? By using that RC phase shift oscillator, we obtain only fixed frequency. But to overcome that problem, we are using Wien bridge oscillator. In Wien bridge oscillator, the frequency of oscillation can be changed by changing the capacitance values only. So here the correct answer is what? Remains same is the answer. Next question. Digital logic, this is digital electronic circuit, digital logic circuit that can be implemented using the following Boolean function.
So here two inputs are given, x and y. Two inputs are given, x and y. Two outputs are given, this is x and y inputs. Two outputs are given, k and p. See here. Here he mentioned what is k. K equal to xr x xr y. What is this symbol? XR. P equal to what is given? XY. Everyone knows out of these four options, see, XR consists only two inputs. XR gate consists two inputs, only one output. So it is wrong. Full adder consists how many inputs? Three inputs and two outputs, but here given only two inputs. So this is also wrong. Half adder, half subtractor. See here, in half adder what happens? See here, half adder xy, inputs. What are the two outputs? Sum and carry. So according to truth table, what is sum? X xr y, and what is carry? Xy. So this is what half adder is correct. Half subtractor is different. A bar B will be it. But here what is this Boolean function means? This is a given Boolean function is given Boolean circuit. So what Boolean circuit is what? Half adder is the correct answer, because in half adder there are two outputs, sum and carry. Sum is what? XR y, x xr y. Generally we are saying AB, A XR B, AB, but here given XY, x xr y, and carry is what? XY. So the given Boolean function is similar to half adder circuit. Next question. So ఈ క్వశ్చన్ చూడండి, మోహ్ రిలే ఈజ్ నార్మల్లీ యూజ్డ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్. సో మనం రిలేస్ గురించి అంటే స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ గురించి అడిగాడు, అందులో రిలేస్ గురించి అడిగాడు. ఈ క్వశ్చన్ గురించి మనకు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం బేసికల్గా ఒక 2-3 పాయింట్స్ తెలుసుకోవాలి. అది ఏంటిది అంటే మనకి చాలా రకాల రిలేస్ ఉన్నాయి. ఆ రిలేస్లో మనం ఈ మోహ్ రిలే అనేది మనకి ఏ టైప్ ఆఫ్ రిలే కింద వస్తుంది అంటే డిస్టెన్స్ రిలే. సో డిస్టెన్స్ రిలేస్లో మనకి 3 టైప్స్ ఆఫ్ రిలేస్ ఉన్నాయి. ఏమేంటి అంటే జాగ్రత్తగా చూడండి. ఇంపిడెన్స్ రిలే, సెకండ్ వన్ రియాక్టెన్స్ రిలే, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మోహ్ రిలే, MHO మోహ్ రిలే. సో డిస్టెన్స్ రిలేస్లో మనకి 3 టైప్స్ ఆఫ్ రిలేస్ ఉన్నాయి. అవే ఇంపిడెన్స్ రిలే, రియాక్టెన్స్ రిలే, మోహ్ రిలే. ఇప్పుడు మనం ఇంపిడెన్స్ రిలేని ఎక్కడ వాడతారు, రియాక్టెన్స్ రిలేని ఎక్కడ వాడతారు, మోహ్ రిలేని ఎక్కడ వాడతారో జాగ్రత్తగా చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇంపిడెన్స్ రిలే ఎక్కడ వాడతారు అంటే జాగ్రత్తగా చూడండి. మనకి మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ లో వాడతారు. ఎక్కడ వాడతారు? మీడియం ట్రాన్స్మిషన్ లైన్. రియాక్టెన్స్ రిలే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, మరి మోహ్ రిలే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ లో వాడతారు. సో ఇక్కడ మోహ్ రిలే గురించి అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఏంటిది అంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తగా చూడండి. రైట్. సో దీని ఆన్సర్ ఏంటంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్. రైట్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అక్కర్స్ ఇన్. సో వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ వస్తుందమ్మా? మనకి హైడ్రో పవర్ ప్లాంట్ లో వస్తుంది. హైడ్రో పవర్ ప్లాంట్. రైట్. హైడ్రో పవర్ ప్లాంట్ లో మనకి ఏమొస్తుంది అంటే వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ వస్తుంది. ఎక్కడ? హైడ్రో పవర్ ప్లాంట్ లో. వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అక్కర్స్ ఇన్ ఎక్కడ వస్తుంది అని అడిగాడు. ఎక్కడ వస్తుంది అంటే మనకి పెన్ స్టాక్ లో వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే పెన్ స్టాక్ లో వస్తుంది. మరి వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ ని తగ్గించాలంటే ఏం వాడాలి అంటే సర్జ్ ట్యాంక్ వాడాలి. వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి అంటే టు రెడ్యూస్
వాటర్ హ్యామర్ ఎఫెక్ట్, వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ in penstock. We use surge tank. సో వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి మనం యూజ్ చేసే డివైస్ ఏంటిది అంటే సర్జ్ ట్యాంక్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. రైట్, ద రొటేషన్ ఆఫ్ డిస్క్ ఆఫ్ అన్ ఇండక్షన్ డిస్క్ రిలే అండర్ ది పోల్ ఈజ్. మనకి ఇండక్షన్ డిస్క్ రిలేస్ ఉంటాయి, ఇండక్షన్ కప్ టైప్ రిలేస్ ఉంటాయి, థర్మల్ రిలేస్ ఉంటాయి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రిలేస్ ఉంటాయి, ఇలా ఎలక్ట్రోస్టాటిక్ రిలేస్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ రిలేస్ ఉంటాయి. అందులో మనకి ఇండక్షన్ డిస్క్ రిలే ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. మనకి ఇండక్షన్ డిస్క్ రిలే ఎలా ఉంటుంది అంటే పైన ఒక ఎం షేప్ లో మనకి ఒక మ్యాగ్నెట్ పెట్టి ఉంటుంది, ఇలాగా ఎం షేప్ లో మనకు ఒక మ్యాగ్నెట్ పెట్టి ఉంటుంది, కింద యూ షేప్ లో మనకు ఒక మ్యాగ్నెట్ పెట్టి ఉంటాడు, యూ షేప్ లో మనకు ఒక మ్యాగ్నెట్ పెట్టుకుంటారు. ఈ మధ్యలో మనకి డిస్క్ ఉంటుంది, ఇక్కడ ఒక స్ప్లిండిల్ ఒకటి ఇలా తిరగడానికి రొటేషన్ కి స్ప్లిండిల్ అనేది ఒకటి పెట్టుంటారు. ఇలా ఇక్కడ వైండింగ్లు ఉంటాయి అండ్ ఇక్కడ వైండింగ్లు ఉంటాయి, మధ్యలో మనకి డిస్క్ రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయ్యేదాన్ని మనం ఇండక్షన్ డిస్క్ రిలే అంటాము. ఈ రిలే అండర్ ది పోల్, పోల్స్ మధ్యలో అంటే వైండింగ్స్ ఉన్నాయంటే పోల్స్ మధ్యలో ఎటు నుంచి ఎటు తిరుగుతుంది అంటే ఫ్రమ్ అన్షేడెడ్ పోల్ టు షేడెడ్ పోల్. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎటువంటి రాంగ్ కాదు, అన్షేడెడ్ పోల్ నుంచి షేడెడ్ పోల్కే. ఎందుకు సార్ అంటే మనకి రొటేషన్ అనేది డిస్క్ యొక్క రొటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డిస్క్ అనేది ఈ వైండింగ్స్ మీద ఎలా తిరగాలి అనేది ఈ వైండింగ్స్ మీద రొటేట్ అయి ఉంటుంది. మనకి రిలే బేసికల్ గా తెలుసు కదా, రిలే అంటే ఏంటి అసలు బేసికల్ గా మనకి ఇట్ ఈజ్ ఏ సెన్సింగ్ డివైస్. ఏం డివైస్? సెన్సింగ్ డివైస్. సెన్స్ చేసి దేనికి పంపిస్తుంది? సర్క్యూట్ బ్రేకర్ కి పంపిస్తుంది. సర్క్యూట్ బ్రేకర్ సర్క్యూట్ ని ట్రిప్ చేస్తుంది. ఓకేనా, రైట్. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఫ్రమ్ అన్షేడెడ్ పోల్ టు షేడెడ్ పోల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఫర్ ద సేమ్ రప్చరింగ్ కెపాసిటీ ద యాక్చువల్ కరెంట్ టు బి ఇంటరప్టెడ్ బై ఏ హెచ్ఆర్సి ఫ్యూజ్ ఈజ్ అన్నాడు. సో జాగ్రత్తగా చూడండి, సేమ్ రప్చరింగ్ కెపాసిటీ అన్నాడు అంటే సేమ్ కెపాసిటీ అని, సేమ్ కెపాసిటీలో యాక్చువల్ కరెంట్ ఈజ్ ఇనిషియేటెడ్ బై అని అడిగాడు. దీని ఆన్సర్ మచ్ లెస్ దాన్ సర్క్యూట్ బ్రేకర్. ఇట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తగా చూడండి, మనం ఫ్యూజ్ సర్క్యూట్ బ్రేకర్ కానీ తీసుకుంటే ఫ్యూజ్ అనేది వెంటనే మనకి చాలా ఫాస్ట్గా అంటే 1/4 ఆఫ్ ది సైకిల్ కంటే ఇంకా తక్కువలోనే, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యే ముందే మనకి ఫ్యూజ్ అనేది ఆపరేట్ అయిపోతుంది. కానీ సర్క్యూట్ బ్రేకర్ అలా ఆపరేట్ అవ్వదు. అంటే లెస్ దాన్, ఇదిగోండి, లెస్ దాన్ 1 సైకిల్, ఒక సైకిల్ కంటే లోపే మనకి ఇది ఆపరేట్ అయింది. సర్క్యూట్ బ్రేకర్ ఆపరేట్ అవ్వాలి అంటే 1.5 సైకిల్ టు 8 సైకిల్స్ టైం పడుతుంది. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే సర్క్యూట్ బ్రేకర్ ఆపరేట్ అవ్వాలి అంటే ఫస్ట్ రిలే అనేది దాన్ని సెన్స్ చేసి ఆ ఫాల్ట్ ని సర్క్యూట్ బ్రేకర్కి ఇచ్చేదాకా సర్క్యూట్ బ్రేకర్ ఏం చేయదు. బట్ ఫ్యూజ్ అనేది మనకి ఏం చెప్పొచ్చు అంటే సెన్స్ ప్లస్ ఇంటరప్టింగ్ డివైస్ అని చెప్పొచ్చు. సర్క్యూట్ బ్రేకర్ ఓన్లీ ఇంటరప్టింగ్ డివైస్ అని మాత్రమే చెప్పొచ్చు, సెన్స్ చేయలేదు. ఇది సెన్స్ చేస్తుంది ప్లస్ ఇంటరప్ట్ కూడా చేస్తుంది, కాబట్టి ఫాస్ట్ గా జరిగిపోతుంది. అందుకే మచ్ లెస్ దాన్ సర్క్యూట్ బ్రేకర్. సర్క్యూట్ బ్రేకర్ కంటే చాలా తక్కువ టైంలోనే ఫ్యూజ్, హెచ్ఆర్సి ఫ్యూజ్, ఏ ఫ్యూజ్ అయినా సరే తొందరగా బ్రేక్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ద స్టెబిలిటీ ఆఫ్ ఆర్క్ ఇన్ వాక్యూమ్ డిపెండ్స్ ఆన్. ఆర్క్ అన్నాడు అంటే ఇదిగోండి వాక్యూమ్ లో, అంటే వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ గురించి మాట్లాడుతున్నాడు. సో వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ లో ఆర్క్, స్టెబిలిటీ ఆఫ్ ఆర్క్ అనేది ఒక స్పార్క్ అంటాం. ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పార్క్. కాంటాక్ట్స్ ఎప్పుడైతే సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ అవుతూ ఉంటాయో ఆ మధ్యలో ఎయిర్ అనేది అయోనైజ్ అవటం వల్ల మనకి ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఆర్క్ అనేది స్టేబుల్ గా ఉండాలంటే దేని మీద డిపెండ్ అవుతుంది అన్నాడు? మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, కరెక్ట్. కాంటాక్ట్ మెటీరియల్ అండ్ ఇట్స్ వేపర్ ప్రెజెన్స్, కరెక్ట్. సర్క్యూట్ పారామీటర్స్ కూడా కరెక్ట్. సో ఆన్సర్ ఏంటంటే ఆల్ ద సర్క్యూట్ పారామీటర్స్, అంటే ద కాంటాక్ట్ మెటీరియల్, వేపర్ ప్రెషర్ అండ్ సర్క్యూట్ పారామీటర్స్. సర్క్యూట్ పారామీటర్స్ అంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్,
సారీ ఇండక్టెన్స్ అంటే ఎల్, కెపాసిటెన్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సర్క్యూట్ పారామీటర్స్ అంటే వోల్టేజ్, కరెంట్ ఇవన్నీ కూడా సర్క్యూట్ పారామీటర్స్. సో ఆన్సర్ ఏంది అంటే ఫోర్త్ ఆన్సర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్, in order to have lower cost of electrical energy generation. సో మనకి తెలుసు లోయర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్ట్ తగ్గాలి అంటే మనకి తెలుసు కాస్ట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఎకనామిక్స్ లో ఏమున్నాయి అంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోడ్ ఫ్యాక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/కాస్ట్. ఈ ఫార్ములా మనకు గుర్తుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. సో లోయర్ ద కాస్ట్ అంటే కాస్ట్ తగ్గించాలి అంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ లోడ్ ఫ్యాక్టర్ ఎలా ఉండాలి, హైగా ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి, ద లోడ్ ఫ్యాక్టర్ అండ్ డైవర్సిటీ ఫ్యాక్టర్ షుడ్ బి లో, రాంగ్. ద లోడ్ ఫ్యాక్టర్ షుడ్ బి లో బట్ డైవర్సిటీ ఫ్యాక్టర్ షుడ్ బి హై, రాంగ్. The load factor should be high but diversity factor should be low, wrong. The load factor and diversity factor should be high. ఇదిగోండి fourth option is the correct answer. సింపుల్, మనకి ఈ ఫార్ములా గుర్తుంది అంటే ఆన్సర్ ఏదైనా చెప్పొచ్చు. మనకి టోటల్ ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ లో మనకి కాస్ట్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఏంటిది అంటే డైవర్సిటీ ఫ్యాక్టర్. డైవర్సిటీ ఫ్యాక్టర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏది ఉంటుంది అంటే లోడ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. రైట్ Students, look at the 162 question. A 11 kV 11 kV comma 10 megavolt ampere alternator has impedance of 0.10 per unit. When referred to it rating as basis full stop, the new value for base as 110 kV comma 20 megavolt ampere will be dash. This is a problem, student. This problem can be easily solved by using of one small formula. Okay, generally the electrical quantities have representation of three consideration. One is actual value and one more is the per unit value. Actual value is always representation by units. General impedance value is 2 ohm, that is a actual value impedance. Resistance units is ohms, that is also actual value. But per unit value there is no units. Okay, there is no units of per unit values, right? Student, how to solve this problem? In this problem can be solved by using one formula. That formula is Z per unit, new. Okay, this is the old information of alternator and this is the new rating of alternator. So what is the Z per new value? Okay, this is the formula. Z per new is equal to Z per unit volt into kVA base volt by kV base new whole square into MVA megavolt ampere new by megavolt ampere volt. This is the formula this formula we are using, we can easily to solve. This is a old information. Okay, generally the old alternator rating is 11 kV. 11 kV is the base value, these all are base value, but this is the old, right, is 11 kV. Sorry, this is the rating, right? Okay, students, this is a kVA volt, right? And one more rating is this is the voltage representation, this is the power representation. Okay, MVA volt is equal to 10 megavolt ampere and Z per unit value is called, this is also volt. Okay, volt is 0.10 per unit and new rating of alternator is a kVA new value. kVA new is equal to 110 kV and MVA new is equal 20 megavolt ampere. So what is the Z per unit new value? This is the question now. Okay, simply we are substituting this all values in this formula, we get answer, right? So student, Z per new, we want to find out Z per new. Z per new is equal Z per volt. What is the Z per volt? 0.10. Okay, look at this. Z per new is equal to
Z per volt 0.10 into kVA base volt. kVA base volt, this is the volt value 11 and nu is equal to 110 whole square based on the formula into MVA nu. What is MVA nu value? 20. So 20 by MVA volt, that is a 10. 0 get cancelled. Final after simplification, this value is 0.02 per unit. 0.002 per unit. So answer 3 is the right answer. 3 is the right answer. Right, next. The primary reason for low power factor in owing the installation of. So low power factor అనేది ఎందుకు వస్తుంది, దేన్ని ఇన్స్టలేషన్ చేస్తూ ఉంటే వస్తుంది మనకి అంటే మనందరికీ తెలుసు ఇండక్షన్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్ లో ఇన్స్టలేషన్ టైంలో లోడ్ ఏదైనా ఉంటుందా? ఉండదు. అంటే ఇండక్షన్ మోటార్స్ ఎట్ నో లోడ్ దగ్గర ఎంత ఉంటుంది అంటే 0.2 ఉంటుంది. ఏంటిది? పవర్ ఫ్యాక్టర్. సో 0.2 అంటే వెరీ లెస్. కాబట్టి ఇన్స్టలేషన్ టైంలో లో పవర్ ఫ్యాక్టర్ దేని వల్ల వస్తుంది అంటే ఇండక్షన్ మోటార్స్ వల్ల. ఒకవేళ ఇండక్షన్ మోటార్స్ కి ఫుల్ లోడ్ కానీ ఇస్తే మనకి 0.852, ఒకవేళ ఇది కూడా రాస్తున్నా, ఒకవేళ నో లోడ్ కాకుండా ఫుల్ లోడ్ ఇచ్చామనుకోండి అప్పుడు ఎంత ఉంటుంది అంటే 0.852 0.9 పవర్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఓకేనా? రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. రైట్, విచ్ టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఈస్ యూజ్డ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్ అన్నాడు అంటే నువ్వు కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. ఏమేంటి అంటే థర్మల్ పవర్ ప్లాంట్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది? ర్యాంకిన్ సైకిల్ మీద పనిచేస్తూ ఉంటుంది. రైట్, థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉన్నది ఇవన్నీ మనకొద్దు. బేసిక్ ఏంటి అంటే ర్యాంకిన్ సైకిల్ మీద పనిచేస్తుంది. దీని యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 29% to 35% ఉంటుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ చూద్దాం. ఏ టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్ వాడాలి థర్మల్ పవర్ ప్లాంట్ లో అంటే డైరెక్ట్ ఆన్సర్ నాన్ సాలియంట్ పోల్ టైప్. నాన్ సాలియంట్ పోల్ అన్నా ఆర్ సిలిండ్రికల్ రోటార్ టైప్ అన్న ఒకటే. సార్ ఎందుకు సార్ ఇదే వాడాలి అంటే స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 3000 RPM ఉంటుంది. మనకి థర్మల్ పవర్ ప్లాంట్ లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో రెండిటిలో ఇదే వాడతారు. మరి హైడ్రో పవర్ ప్లాంట్ లో ఇది వాడతారు, సాలియంట్ పోల్ ఆర్ నాన్ సిలిండ్రికల్. దీని యొక్క స్పీడ్ ఇదిగోండి, సాలియంట్ పోల్ ఆర్ నాన్ సిలిండ్రికల్. ఇది ఎక్కడ వాడతారు అంటే థర్మల్ పవర్ ప్లాంట్ లో వాడతారు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో వాడతారు. ఇది ఎక్కడ వాడతారు అంటే హైడ్రో పవర్ ప్లాంట్ లో వాడతారు. దీని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 300 RPM ఉంటుంది, స్పీడ్ తక్కువ ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పవర్ ప్లాంట్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ బట్ హ్యాస్ హై ఇనిషియల్ కాస్ట్. మనకి తెలిసిన పవర్ ప్లాంట్ల అన్నిటిలో కల్లా హైయెస్ట్ ఎఫిషియన్సీ వచ్చేది ఏంటిది అంటే హైడ్రో పవర్ ప్లాంట్. ఏది? హైడ్రో పవర్ ప్లాంట్. ఓకేనా? మరి ఇనిషియల్ కాస్ట్ హైగా ఉండేది ఏంటిది అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ థర్మల్ కాదు, న్యూక్లియర్ కాదు, డీజిల్ కాదు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో హైడ్రో పవర్ ప్లాంట్. ఎందుకు? మనకి డ్యామ్ మధ్యలో కన్స్ట్రక్షన్ చేయాలి, లోపల ఎక్విప్మెంట్స్ పెట్టాలి, వీటన్నిటికీ చాలా వాటర్ నాపాలి, ఇవన్నీ చాలా కాస్ట్తో కూడుకున్న పని. కాబట్టి మనకి హై ఎఫిషియంట్ ఆర్ మోస్ట్ ఎఫిషియంట్ గా ఉండేది హైడ్రో పవర్ ప్లాంట్. దాంతో పాటుగా మనకి హై ఇనిషియల్ కాస్ట్ కూడా ఉండేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ లోనే. ఓకేనా? రైట్.